వెల్కమ్ బ్యాక్ టు రాణి రామయ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ వచ్చింది కాబట్టి ఇన్స్టెంట్ పచ్చళ్ళు చూపించబోతున్నా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో అందరికీ, ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్ ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దామా. నేను మార్కెట్కి వెళ్ళినా, నాకు మార్కెట్లో మంచి పుల్లటివి మామిడికాయలు అయితే కనిపించినాయి. ఇన్స్టెంట్ ఆవకాయ పచ్చడి పెట్టడానికి నేను మామిడికాయలతో అయితే మేము ముందరికి వచ్చేసిన. పచ్చడి తయారీ విధానం చూద్దాం రండి. 4 మామిడికాయలు. ఈ మామిడికాయలకు సరిపడా కారం నేను ఎంత తీసుకున్నానో చెప్తున్నా. 4 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, 3 వెల్లుల్లి గడ్డలు, ఆవాలు జీలకర్ర కలిపి 3 స్పూన్లు, 1 స్పూన్ మెంతి, రుచికి సరిపడా ఆయిల్. నేను ఇక్కడ ఫ్రీడమ్ తీసుకుంటున్నానండి. మీకు నచ్చింది పల్లీల నూనె, నువ్వుల నూనె, మీకు నచ్చిన ఆయిల్ కూడా తీసుకోవచ్చు. నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. ఇక్కడ నేను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. మీకు కావాలంటే పొట్టుతో కూడా పెట్టవచ్చు, చాలా బాగుంటుంది. మెంతులు, జీలకర్ర కలిపి తీసుకున్నాం కదా. ఆయిల్ లేకుండా డ్రైగా మంచిగా వేయించుకోవాలండి. మనకి ఆవాలు చిటపటలు ఆడేటప్పుడు స్టవ్ అయితే ఆపేసుకోవాలి. వేగిపోయాయండి, నేనైతే స్టవ్ ఆపేస్తున్నా. దీన్ని పౌడర్ చేసుకున్నాను చల్లారిన తర్వాత. వెల్లుల్లి అయితే ఉంచుకున్నాను మంచిగా. ఇది కొత్త వెల్లుల్లి అండి, పొట్టు తీయని అవసరం లేదు. పొట్టుతోనే బరకగా మిక్సీ వేసుకుందాం. ఫస్ట్ మనం ఆవాలు, మెంతులు డ్రైగా పౌడర్ కొట్టుకోవాలి. ఆ మిక్సీ జార్లోనే మనము ఎల్లిగడ్డని మిక్సీ కూడా వేసుకోవాలి. పౌడర్ అయితే చేసుకున్నాను. ఇదే మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండర్ వేసుకున్నాం. పూర్తిగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను కచ్చా పచ్చాగా అయితే మిక్సీ వేసుకున్నాను. పచ్చడి పోపు పెట్టుకున్నాం. పచ్చడికి పూర్తిగా సరిపడా 1 బౌల్ అంతా తీసుకుంటున్నా నేను. మీరు మీ ఆ మామిడికాయలకు సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆవాలు, ఎండుమిర్చి. సీజన్ వచ్చిందంటే ఇట్లాంటి ఇన్స్టెంట్ పచ్చళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. మీకు ఏ పచ్చడి కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను చూపిస్తాను మీకు. చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు నిలువ ఉంటుంది. నాకు 3 రోజులలో అయిపోతుంది. అంత ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలు పచ్చళ్ళు. ఏ కర్రీ చేసినా సైడ్కి అందరూ ఫిష్, చికెన్ అడుగుతారు. మా పిల్లలు అయితే పచ్చడి ఏముందని అడుగుతారు ఫస్ట్. 1 స్పూన్ మినపప్పు పచ్చళ్ళు కూడా వేస్తాం. పోపులో చిటికెడంతా వేసుకుంటే సరిపోతుంది. పసుపు, మన ఇంట్లో వాడే కూర కారం తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే 3 మ్యాంగో కూడా తీసుకోవచ్చు. ఉప్పు రుచికి సరిపడా తీసుకున్నా. ఇక్కడ మెంతులు, ఆవాలు మనం జీలకర్ర వేయించుకున్నాం కదా, అది పొడి కొట్టుకుని ఇప్పుడు పొడి కలుపుతున్నాం. ఈ పొడితోనే మనకి పచ్చడి టేస్ట్ అండి. ఇప్పుడు పూర్తిగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను కచ్చా పచ్చాగా అయితే మిక్సీ వేసుకున్నాను. సమ్మర్ వచ్చిందంటే ఇంకా మామిడికాయలు అన్నీ మార్కెట్లలో దొరుకుతాయి. మీరు ఇన్స్టెంట్గా తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు. ఎవరో వచ్చి పెట్టాలని లేదండి. మన అందుబాటులో ఉన్న వస్తువులతో మనం హ్యాపీగా ఇంట్లో పచ్చడి పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నాకు గిన్నె చిన్నగా అయిందండి, నేను వేరే గిన్నెలోకి అయితే మార్చుకుంటున్నా. ఇప్పుడు బాగా ఉప్పు, కారం, ఆవపిండి, ఎల్లిపాయ ముద్ద అన్నీ కలిసేలా కలుపుకోవాలి. నేనైతే మంచిగా కలిపేసుకున్నా.
మా అమ్మాయి కలిపేటప్పుడే వచ్చి టేస్ట్ అయితే చూసింది. కొంచెం ఉప్పు తక్కువ ఉందమ్మా అంటే నేను మళ్ళీ ఉప్పు అయితే యాడ్ చేసిన. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను పోపులో మినపప్పు కూడా వేసానండి. మినపప్పు మనం ఏదైతే పోపు వేసుకొని రెడీగా పెట్టుకున్నామో ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. చల్లారింది, వేడిగా వేసుకోవద్దు, కారము కలర్ మారిపోతుంది. మనం పోపు ఎప్పుడు కూడా పచ్చళ్ళల్లో వేడిగా వేయొద్దండి, చల్లారిన తర్వాత వేస్తే చాలా బాగుంటుంది. వేడి మీద వేస్తే పచ్చడి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి చాలా పుల్లగా ఉందండి కాయ అయితే. ఇన్స్టెంట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇన్స్టెంట్ ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇవి ఇంట్లో ఉంటే ఈజీగా 10 నిమిషాల పని, పెద్ద టైం ఏం పట్టదు. ఇది మనకి 6 నెలలు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట ఉంటే 15 రోజులు అయితే నిల్వ ఖచ్చితంగా ఉంటుంది.